హలో, నేను మిస్ఎస్ రావు. మీరు ఈ న్యూస్ వింటే గూస్ బంప్స్ అవుతాయి. ఎందుకనంటే 10 గ్రాముల బంగారం రూ. 8 మాత్రమే. ఇది నిజమా, నమ్మచ్చా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నమ్మచ్చు, పక్కా నిజం. కాకపోతే మనం టైం మిషన్లో 78 సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలిగితే 10 గ్రాములు బంగారం, మేలిమి బంగారం కేవలం రూ. 8కే వస్తుంది. కాకపోతే అదే బంగారాన్ని ఇప్పుడు మనం 1,00,000 దాటి 1,02,000 వరకు పెట్టాల్సి వస్తుంది. కానీ 78 ఏళ్ల క్రితం, అంటే స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి మన బంగారం ధర 10 గ్రాములు కేవలం రూ. 8 మాత్రమే ఉంది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది ఇవాళ. ఎందుకు అని అంటే, ఇవాళ ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 15, 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు. ఈ స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఆ రోజున బంగారం రేటు ఎలా ఉంది అనే దాని మీద రివ్యూ చేసి, ఇవాళ పరిస్థితి ఏంటి, ఆ రోజు డాలర్ పరిస్థితి ఏంటి, ఇవాళ డాలర్ పరిస్థితి ఏంటి అనే దాన్ని బేరీజు వేస్తూ చాలా ఆర్టికల్స్ రాశారు. అలాగే మిగతా కమోడిటీస్ కూడా, కేవలం బంగారమే కాదు, మిగతా కమోడిటీస్ రేట్లు ఎలా ఉండేవి, ఇప్పుడే ఎలా ఉన్నాయి అనే దాన్ని కూడా బేరీజు వేస్తూ న్యూస్ రాశారు. దాంట్లో నేను ఒక న్యూస్ని సెలెక్ట్ చేశాను, దాన్ని మీకు వినిపిస్తాను. అది ఏంటి అనేది. యాక్చువల్గా బంగారం అనగానే రూ. 8 బంగారం అనగానే మనకి అంత చీపా అనుకోవచ్చు. మరి అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా అని అంటే, ఒక 2 జరిగితే రావచ్చు. నేను వస్తాయని చెప్పట్లా. ఒకటి, ఈ మధ్య జలంధర్ అక్కడ ఏదో గోల్డ్ మైన్స్ బాగా బయటపడ్డాయంట. అలాగే కేజీఎఫ్, అక్కడ గోల్డ్ మైన్స్ ఆల్రెడీ రీవోక్ చేశారు. భారతదేశంలో గోల్డ్ మైన్స్ అపారంగా ఉన్నాయని చెప్పి భూగర్భ సర్వే నిపుణులు చెప్తూ ఉన్నారు. దాన్ని కనుక ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే అప్పుడు రావచ్చు. ఈవెన్ కాలజ్ఞానం చెప్పేటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా బంగారం మరింత చీప్ అవుతుంది అని చెప్పి చెప్పారు. అది ఎప్పుడు అనేది నాకు కూడా తెలియదు. ఆయన చెప్పేటువంటి కాలజ్ఞానం ప్రకారం చెప్తున్నాను, చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారం. అయితే ఒకటి మాత్రం చెప్పచ్చు, ఈ బంగారపు నిక్షేపాలు అయితే భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. వాటిని తెలుసుకొని వీళ్ళంత ఎక్కువగా తవ్వకాలు కనుక జరిపి వాటిని శుద్ధి చేయగలిగితే తగ్గేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మనం 75 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం రివ్యూ చేసుకుందాం ఒకసారి. మనకి బంగారం రేటు చూడండి. బంగారం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరంలో బంగారం ధర 10 గ్రాములకు కేవలం రూ. 8 మాత్రమే ఉండేది. ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యంగా. అయితే ఈరోజు అదే బంగారం వేల రెట్లు విలువైనదిగా మారింది. ఏకంగా రూ. 1,00,000 దాటి పసిడి ప్రియులు చుక్కలు చూపిస్తుంది. గత 78 సంవత్సరాల్లో దేశం రూపురేఖలు, రంగు పూర్తిగా మారిపోయడానికి ఇది ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. మరోవైపు సామాన్యుడి జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. ఎంత మారినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ మార్పును స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అప్పట్లోని ధరలను ఇప్పటి ధరలతో పోల్చి చూడడం ఒక ప్రమాణంగా భావించవచ్చు. 1947, అంటే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరంలో 47లో భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే ఒక సంపద మాత్రమే కాదు, ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండేది. అందుకే బ్యాంకుల్లో చాలామంది పెట్టరు అప్పట్లో. ఇప్పుడు పెట్టేస్తున్నారు, కమర్షియల్ అయిపోయింది బంగారం కూడా. కానీ అప్పట్లో బంగారం అనేది ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండేది. అందుకే ఒక మహిళలకి పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు సందర్భంగా పెట్టుకోవడానికి ఉంచేవాళ్ళు. చాలామంది బంగారాన్ని బ్యాంకులో పెట్టడం అనేది అది నామూషగా ఫీల్ అవుతారు అప్పట్లో. ఇప్పుడు లేదు. అప్పట్లో 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 8 ఉండేది. ఈరోజు అదే గోల్డ్ ధర 1,00,000 దాటింది. ఇక వెండి ధర కూడా అప్పట్లో కిలోకు రూ. 106 ఉండేది. ఇప్పుడు కిలోకు 1,10,000కు పైగా జరిగింది. గత 3-4 ఏళ్లలో ఒక వెండి ధరలోనే 30% వరకు పెరుగుదల కనిపిస్తుంది.
విచిత్రమైన అంశంగా పెట్రోల్ ధరను చెప్పుకోవచ్చు. 1947లో లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి 25 రూపాయల నుండి 25 నుండి 25 పైసలు మధ్య వినియోగదారులకు దొరికేది. అంటే లీటర్ 25 నుంచి 27 పైసలు, కేవలం 27 పైసల్లో లభించేది. ఆ సమయంలో బైకులు, కార్లు చాలా అరుదుగా ఉండేవి. ఈ తరంలో లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా 95గా ఉంది. 95 కాదు, 110 ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. ఇదే విధంగా బియ్యం ధర కూడా ఇప్పటికీ చాలా మారింది. 1947లో బియ్యం ధర క్వింటాలకు 10 రూపాయల నుంచి 16 రూపాయల మధ్య ఉండేది. అంటే కిలో బియ్యం 10 పైసల నుంచి 16 పైసల మధ్య ఉండేది. ఇది క్వింటాల్ ధర. అంటే 10 పైసలు ఇస్తే కేజీ ఇచ్చేవాళ్ళు బియ్యం. ప్రస్తుతం 10 నుంచి 16 పైసలు. ప్రస్తుతం మంచి బియ్యం ఒక కిలో ధర కనీసం 60 రూపాయలుగానే ఉంది. అప్పట్లో ఒక గుడ్డు కేవలం 2 నుంచి 4 పైసలు మాత్రమే. అప్పుడు పైసలు ఉండేవాట, పైసలు ఒక పైసా, 2 పైసలు, 3 పైసలు అలా. ఇప్పుడు మాత్రం ఒక గుడ్డు ధర 8 నుంచి 10 రూపాయలు పలుకుతుంది. 2 పైసలు, 4 పైసలు ఎక్కడ, 10 రూపాయలు ఎక్కడ. ఆవు నూనె కూడా అప్పట్లో కిలోకు 15 నుంచి 20 పైసలు లభించేది. ప్రస్తుతం ఆవు నూనె కాదు కదా, ఏ తినదగిన నూనె అయినా సరే లీటర్ 180 నుంచి 200 పెడితే కానీ దొరకట్లేదు. బంగాళాదుంపలు అప్పట్లో క్వింటాలకు 5 రూపాయలు పలుకుగా ఇప్పుడు అదే బంగాళాదుంప 30 నుంచి 40. ధరలతో పాటు ఆదాయ స్థాయి కూడా అప్పటిలాగే మారిపోయింది. స్వాతంత్ర దశలో తలసరి వార్షిక ఆదాయం కేవలం 230 నుంచి 250 ఉండేది. అంటే నెలకు 20 నుంచి 25 రూపాయలు ఆదాయం. అప్పట్లో ఉద్యోగ అవకాశాలు స్వల్పం కావడంతో అనేక మంది రైతులుగా లేదా రోజువారీ కూలీలుగా జీవించేవారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు నెలకు 50 రూపాయల నుంచి 150 రూపాయలు సంపాదించేవారు. ఇది అప్పటి పరిస్థితుల్లో చాలా పెద్ద మొత్తంగా కనిపించేది. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కూడా 10% దాటిన పరిస్థితి కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం, ఆహార కొరత వల్ల ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉండేవి. అయితే దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తర్వాత నెమ్మదిగా ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. అక్కడి నుంచి మన దేశానికి పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. పరిశ్రమలు ఏర్పడ్డాయి. అయినా ఇప్పటికీ ఒక $1 విలువ 86 రూపాయలు పలుకుతుంది. ఇంకా ఎక్కడ 87 రూపాయలు 77 పైసలే ఉంది. వాళ్ళ ఆల్మోస్ట్ 88 రూపాయలకి వెళ్ళిపోయింది. 1947లో ఇదే డాలర్ విలువ $3.30 ఉంది. ఒక డాలర్ వచ్చేసి $3.30 ఉంది స్వాతంత్రం వచ్చే నాటికి. ఒక రూపాయికి ఒక డాలర్కి $3.30. అదే ఇప్పుడు 88 రూపాయలు అయింది. అప్పుడు భారతదేశం జీడిపి దాదాపుగా $900 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉండేది. ఈరోజు అదే జీడిపి 4 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. 78 ఏళ్ల భారత్ తన దారి ఎలా మార్చుకుంది, ఒక అభివృద్ధి చెందిన సహజంగా ఎగిసి వెలిసిందనే విషయాన్ని ఇంత ఏకైక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. కానీ కాకపోతే ఈ సంపద ఎక్కడ పోగుబడింది అనేది మనం విశ్లేషించుకోవాలి. మనం అభివృద్ధి చెందాం సంస్కరణల మూలంగా అని చెప్తున్నారు. నిజమే, అభివృద్ధి చెందాం. కానీ సంపద అంతా కూడా ఒక లిమిటెడ్ పర్సెంట్ దగ్గర పోగుబడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే కనుక మొత్తం మన సంపదలో, భారతదేశ సంపదలో 60% సంపద కేవలం 1% పీపుల్ దగ్గర ఉంది. మిగతా 40% సంపద మిగతా అందరి దగ్గర ఉంది. 99% దగ్గర ఉంది. అంటే సపోజ్ ఒక రూపాయి అనుకోండి, ఆ రూపాయలు 60 పైసలు 1% జనం దగ్గర ఉంది, 1% పీపుల్ దగ్గర ఉంది. మిగతా 40 పైసలు అందరి దగ్గర ఉంది. అంటే అసలు 40% సంపద అందరి దగ్గర ఉంటే 60% సంపద కేవలం 1% దగ్గర ఉందంటే అంటే ఎంత నల్ల కుబేర్లు పెరిగిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. తెల్ల దొరలు, బ్రిటిష్ దొరలు ఉన్నప్పుడు ఒక రకంగా భారతీయులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరొక రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నల్ల దొరల దెబ్బకి తట్టుకోలేకపోతున్నారు. నల్ల దొరలు భారతదేశం యొక్క సంపదని దోచేస్తున్నారు, ప్రకృతి సంపదని. ఈ సంపద భారతదేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి చెందాల్సింది, కానీ కేవలం కొంతమందికి మాత్రమే చెందుతున్నాయి. నిక్షేపాలు, నిధులు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. అసలు ఇప్పుడు అంబానీ ఆదాయం ఎంత, అదానీ ఆదాయం ఎంత, వాళ్ళ ఆదాయాలు ఎలా అలాంటి వాళ్ళ ఆదాయాలు పెరిగిపోతూ ఉన్నాయి.
పేదలేమో మరింత పేదలుగా నిరుపేదలుగా మారిపోతున్నారు. మధ్యతరగతి పేదలుగా వెళ్ళిపోతున్నారు. మధ్యతరగతి కుబేర్లుగా మారాలి. వాస్తవంగా వాళ్ళు కిందకు చేస్తున్నారు. కుబేర్లు వాళ్ళు మరింత కుబేర్లుగా మారిపోతున్నారు. అంటే ఆర్థిక వ్యవస్థలో అంతరాలు పెరిగిపోతున్నాయి. ఇది ఏ దేశానికి మంచిది కాదు. సో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గతం తాలూకు రేట్లను ఇప్పుడు రేట్లను పోల్చుకుంటూ మనం అభివృద్ధి చెందామని చెప్పుకోవచ్చు. మన శాలరీస్ పెరిగాయని చెప్పుకోవచ్చు. కానీ ప్రకృతి సంపద ఒక లిమిటెడ్ పీపుల్ దగ్గరికి వెళ్తుంది. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన మీద దౌర్జన్యం చేసి దోచుకున్నారు అనేది చరిత్ర చెప్తోంది. కానీ ఇవాళ మన కళ్ళెదుటే నల్ల కుబేర్లు అంటే పొలిటీషియన్స్ రూపంలోనూ లేదా పారిశ్రామికవేత్తల రూపంలోనూ లేదంటే ఇంకొక రూపంలోనూ దోచేస్తున్నారు. మరి వీళ్ళని అరికెట్టేది ఎలా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.